హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రమ విత్ ప్రియ. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూ రామా అని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ మన హీరోని ప్రేమిస్తుందని హీరో అనుకుంటూ ఉంటాడు కదా, కానీ అసిస్టెంట్ చెప్తే అసిస్టెంట్ ఏమో లేదని వాదిస్తుంటాడు. సో ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్టింగ్లోనే బార్లో చూపిస్తున్నారు. అక్కడ హీరో అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటారు. సరే మీరు చెప్తున్నారు కదా తను మిమ్మల్ని ప్రేమిస్తుందని, అయితే మనం తనకి ఒకటి టెస్ట్ చేద్దాం. మీరు బాగా తాగినట్టు యాక్ట్ చేయండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పి హీరోయిన్కి కాల్ చేపిస్తాను. మీరు చెప్పినట్టే తను మిమ్మల్ని లవ్ చేస్తే మీరు మత్తుగులో ఉన్నప్పుడే ఆ టైంలోనే హీరోయిన్ తన లవ్ని మీ దగ్గర చెప్పేస్తుందని ఆ అసిస్టెంట్ ఒక పనికి మాలిన ఐడియా వేస్తాడు. మాడిపోయిన దోశ లాంటిది. అంతేకాకుండా హీరో తాగినట్టు ఉండాలని అక్కడ ఉన్న మందుని తీసి హీరో పైన స్ప్రింకిల్ చేస్తాడనమాట. పిచ్చివాడా, నువ్వేమైనా పిచ్చి నా కొడుకులాగా ఉన్నావు, నా పైన ఎందుకురా చదువుతున్నావు అంటే హీరో అంటే లేదు బాస్, అప్పుడే మీరు తాగినట్టు హీరోయిన్ నమ్ముతుంది కదా, మీ దగ్గర నుంచి స్మెల్ వస్తే అంటే హీరో కూడా సరే సరేలే హీరోయిన్ పిలువు ఫస్ట్ అని అసిస్టెంట్ని అక్కడ నుండి పంపించేస్తాడట. ఇక్కడ హీరోయిన్ తన రూమ్లో తన పనులు ఏదో తను చూసుకుంటూ ఉంటే తనకు ఫోన్ వస్తుంది. మీరు టియానా మీ సీఈఓ ఇక్కడ బాగా తాగేసి పడిపోయారు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటూ ఆ వెయిటర్ ఉంటాడు కదా ఫోన్ చేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ ఏం అర్థం కాకపోవడం లేదు నాకు, ఏంటి మీరు నేనే తీసుకెళ్ళాలా అంటూ హలో 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 అంటూనే ఉంటుందట. ఆ వెయిటర్ ఏమో ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ బార్లో చూపిస్తున్నారు. హీరోయిన్ ఏంటి ఇంకా రాలేదంటూ హీరో చూస్తుండగా కరెక్ట్గా హీరోయిన్ వెతుక్కుంటూ వస్తుందన్నమాట అక్కడికి. హీరో మత్తులో ఉన్నట్టు నటించడమే కాకుండా హీరోయిన్ కింద పడేసేలాగా చేస్తాడనమాట. పిచ్చి బాస్ నిజంగానే. బాస్ మీరేంటి ఇలా పడిపోయారు, మీ దగ్గర ఇంత స్మెల్ వస్తుందంటే ఇంతలా పీతల్లాగా తాగేసి పడుకున్నారు అన్నట్టు హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. హీరోయిన్ అంటే టియాన్ వచ్చేసావా, నాకు ఇంటికి వెళ్ళాలని లేదు, నాకు నచ్చడం లేదు, అక్కడికి నేను వెళ్తే ఒంటరి వాడనే ఫీలింగ్ వస్తుంది, నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తావు అంటూ ఎంత బాగా నటిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో అయ్యో వీడు ఏంటి సన్నగా ఉన్నాడు కానీ మరి ఇంత బరువు ఉన్నాడు, అందుకే బక్కగా వాళ్ళు నమ్మకూడదు అన్నట్టు హీరోయిన్ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఎలాగా కింద మీద పడితే హీరోయిన్ తన ఇంటికి తీసుకొని వస్తుంది అనమాట. హీరోని బెడ్ మీద పడుకోబెట్టాలని చూస్తున్నప్పుడు హీరోయిన్ ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరో పడిపోతున్నట్టే కాకుండా హీరోయిన్ కూడా బెడ్ మీద పడిపోతాడనమాట. ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు. హీరో తన మనసులో అమ్మా నా నడుము విరిగిపోయింది అనుకుంటుంటాడు, ఇది బక్కగున్న చాలా బరువు ఉంది అనుకుంటున్నాడు. అలాగే ఏదేదో ఊహించుకుంటుంటాడు. ఖచ్చితంగా టియాన్ ఇప్పుడు తన మనసులో ఉన్న లవ్ని చెప్పేస్తుంది. నాకు తెలిసి హీరోయిన్ ఇప్పుడు రొమాంటిక్గా మంచి మూడుతో నన్ను చూస్తూ ఉంటుంది అని వీడిలో ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడనమాట. హీరోయిన్ అలాగే మన హీరోని చూస్తూ ఉంటుంది. వావ్ వీడి ఐబ్రోస్ ఎంత అందంగా ఉంది, వీడి ఐబ్రోస్ నా ఐబ్రోస్ కంటే చాలా సూపర్గా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాడు, వీడి బుగ్గలు చూడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, వీడి లిప్స్ చూడు చెర్రీస్ లాగా ఎంత సాఫ్ట్ అండ్ రెడ్గా ఉందంటూ హీరోని వర్ణిస్తూ ఉంటుంది అనమాట. హీరో ఏమో అదంతా హీరో అందాన్ని చూస్తే తనని తానే మర్చిపోతుంది అనమాట హీరోయిన్. తర్వాత తనకు అర్థమవుతుంది, అయ్యయ్యో నేనేం ఆలోచిస్తున్నాను పిచ్చిదాన్నా అని అనుకొని అక్కడ నుండి పారిపోతుందట. ఈ గ్యాప్లో హీరో లేచి ఏంటి తను ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందంటూ హీరోయిన్ వెనకాలే వెళ్తాడు. పారిపోయిన హీరోయిన్ కాసేపు తర్వాత వెనక్కి తిరిగి రాగా హీరో కూడా వెళ్ళి బెడ్ మీద పడుకుందామని అనుకుంటాడు, కానీ స్లిప్ అయిపోయి కింద పడిపోతాడు అన్నాడు పాపం. కరెక్ట్గా హీరోయిన్ అక్కడికి రాగా హీరో దొల్లి పడిపోయినట్టు అని నటిస్తుంటాడు. బాస్ ఏంటి పడిపోయారు లేవని అంటూ హనీ వాటర్ ఇస్తున్నాడు. హీరో ఇంకా ఆగా లైక్ టియా నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు అంటూ అదేంటి చెప్పు నేనేం అనుకోని అనుకుంటాడంట. హీరోయిన్కి ఏమర్థం నేనేం చెప్పాలనుకున్నా వీడేం ఆలోచిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది అనమాట హీరోయిన్. కొద్దిసేపు తర్వాత ఆ బాస్ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, మీకు ఇప్పుడు రెడ్ ఫోబియా పోయింది, ఇంకా మీకు నేను అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు కదా అంటుందన్నమాట. హీరో నేను నిన్ను అసిస్టెంట్ కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని టియాన్ అని తన మనసులో తనే అనుకుంటుంటాడు. నేను మీ దగ్గర ఒక విషయం అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని హీరోయిన్ అడగ్గా హీరోని ఖచ్చితంగా నువ్వు అడిగితే నేను ఒప్పుకోకుండా ఉంటానా అంటూ సమాధానం ఇస్తాడు. అయితే నేను చెప్పేది కోప్పడకుండా వినండి, ఇంక నుండి నేను మీకు అసిస్టెంట్గా ఉండను, మీకు కంపెనీలో డిజైనర్గా మాత్రమే నేను ఉంటాను అంటుందన్నమాట. ఇది విన్న హీరో ఫేస్ పాపం డల్గా అయిపోతుంది. ఓసి దుర్మార్గురాల ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, నేను ఏదేదో ఊహించుకున్నాను కదా అని తెగ ఫీల్ అయిపోతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ తన ఇంటికి రాగా హీరోయిన్కి మెసేజ్ చేస్తాడనమాట. ఏంటంటే టియాన్ రాత్రి మీరు నన్ను బాగా చూసుకున్నారు, దానికి చాలా థ్యాంక్స్, మీరు ఆశపడ్డట్టు ఇంక నుంచి మీరు నాకు అసిస్టెంట్గా ఉండని అవసరం లేదు, మీకు నచ్చినట్టు డిజైనర్గానే వర్క్ చేసుకోండి అంటాడనమాట. నేను ఇంక నుంచి మిమ్మల్ని అసిస్టెంట్ టియాన్ అని పిలవను, సరే మీరే చెప్పండి ఇంకా నేను మిమ్మల్ని ఎలా పిలవను, టియాన్ అని పిలవనా లేకపోతే స్వీట్ టియాన్ పిలవనా లేకపోతే నా టియాన్ అని పిలవనా అంటూ మెసేజ్ చేస్తాడు. ఏంటి స్వీట్ టియాను నా టియాన్ అని పిలుస్తాడు, వీడికి ఏమైందిరా అంటే హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుందట. అలాగే మార్నింగ్ కాగా హీరోయిన్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రోజ్ వచ్చి
ఏమైంది నీకు, దేని గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు చూసేందుకే చాలా డిఫరెంట్గా ఉన్నావు అంటూ అడుగుతుందన్నమాట. అది కాదే, నా బాస్ సీఈఓ ఉన్నాడు కదా, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, ఒకవేళ వాడు ఏమైనా నన్ను లవ్ చేస్తున్నాడా ఏమో అని నాకు డౌట్గా ఉంది అని అంటుందన్నమాట. వాడు ముందే తింగురోడు, ఇప్పుడు ఇంకా తింగురోడ్లా చేస్తున్నాడు అంటే హీరోయిన్ చెప్తూ ఉండగా రోజ్ వచ్చి, అవును వాడు ఒక విచిత్రమైన వాడంత తింగురోడు ఈ లోకంలోనే ఉండడు, వాడు ఎలా సీవ్ అయ్యాడు అన్నట్టు మాట్లాడతాడు. వాడికి లవ్ అంతా రానే రాదు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు హీరోయిన్కి ఫోన్ వస్తుంది. ఎవరు అంటే లువోసి, ఆ క్యూట్ పిట్ సిరీస్కి ఒక పిల్లిని డ్రా చేసిస్తారు కదా తనే. హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి, సీనియర్ చెప్పండి, మీరు నాకు కాల్ చేయడం ఏంటి, అసలు నేను ఎప్పుడు ఊహించుకోలేదు, ఎదురు చూడను కూడా లేదు, మీరు నాకు కాల్ చేశారంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. నాకు నీ హెల్ప్ కావాలి, నీ సీఈఓ చెప్పినట్టు డొనేషన్ ఇచ్చారనమాట. అంటే హోమ్లెస్ పెట్స్ ఉంటాయి కదా, క్యాట్స్, వాటికి యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి డబ్బులు ఇస్తానని చెప్పింటాడు కదా ముందు ఎపిసోడ్లో. సో అది ఇచ్చేస్తాడు. సో దానికి నాకు కొంచెం వాలంటీర్స్ కావాలి, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వస్తావా అంటూ ఆ లువోసి అడుగుతాడనమాట. ఖచ్చితంగా సీనియర్, నేను వస్తానంటూ హీరోయిన్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ మీట్ అవుతారు. మీతో కలిసి వర్క్ చేయడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది సీనియర్ అంటూ హీరోయిన్ చెప్పగా, నువ్వు వాలంటీర్గా రావడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ లువోసి అంటాడనమాట. వీళ్ళిద్దరు ఆ డొనేషన్తో వచ్చిన మనీ ఉంటుంది కదా, ఫుల్గా క్యాట్స్ కోసమే ఇల్లు కడుతూ ఉంటారన్నమాట. చిన్నవి రూమ్స్ లాగా, చెట్టు లాగా ఇలా కడుతూ ఉంటారు. ఈ లువోసి ఏమో ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసి హీరోయిన్కి ఇచ్చి, నీకు ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే నేనేమనుకోనట్టు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లువోసి మాత్రం హీరోయిన్ పైన లవ్ చేస్తున్నాడో ఏమో తెలియడం లేదు, కానీ ఎందుకంటే హీరోయిన్ చెప్పేదంతా వినకుండా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా హీరోయిన్కి మన హీరో ఫోన్ చేస్తారు. హీరోయిన్ మన హీరో పేరుని వియర్డ్ బాస్ అని సేవ్ చేసుకొని ఉంటుంది అనమాట. హీరో వచ్చి, నువ్వు ఫ్రీగా ఉన్నావా, మన ఇద్దరం నైట్కి డిన్నర్కి వెళ్దామంటూ అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం, లేదు బాస్, నాకు చాలా పనులు ఉన్నాయి, ఈసారి కుదరదు, ఇంకొక రోజు ఎప్పుడైనా వెళ్దాము వీలు చూసుకొని ఉంటుంది. హీరో కూడా సరే అని డల్గా ఫోన్ కట్ చేస్తాడనమాట. అసిస్టెంట్ ఉండి, ఏంటి బాస్, మీరు టియాన్ కోసం రెస్టారెంట్ బుక్ చేశారు కదా, ఆ విషయం తనకు చెప్పొచ్చు కదా అంటే హీరో ఉండి, లేదు మన ఎవరి టైంని కూడా ఫోర్స్ చేసి తీసుకోకూడదు, తనకి ఎప్పుడు నాతో రావాలని అనుకుంటుందో అప్పుడే రాని అని అంటాడనమాట హీరో. మంచి బాస్ అయిన డబ్బు. ఇటువైపు హీరోయిన్ ఆ ఇల్లు కడుతూ ఉంటుంది కదా, పిల్లలకి వుడ్ తెచ్చిమంటుంది. ఆ ఇల్లు కట్టే వుడ్ తెచ్చిమంటుంది కదా, ఆ వుడ్ చాలా తప్పుగా ఉంటుంది అనమాట అనుకొని హీరోయిన్ ఉండి, ఆ వుడ్ స్ట్రాంగ్గా ఉండొద్దు అని, ఆ వుడ్ స్ట్రాంగ్గా లేదు, నేను దాన్ని ఆర్డర్ చేయలేదు అని ఆ వ్యక్తి దగ్గర గొడవ పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్గా మాట్లాడుతుంటాడు. ఏంటమ్మా, ఈ వుడ్ ఎంత స్ట్రాంగ్గా నీకు తెలుసా, అసలు నువ్వేమనుకుంటున్నావు, పిల్లల కోసమే కదా ఇల్లు కడుతున్నావు, ఏదో డైనర్సెస్ కోసం ఇల్లు కడుతున్నట్టు ఓవర్గా చేస్తున్నావు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో అవునా, అయితే వీలైతే మీరు దీన్ని పగలగొట్టి చూపియండి, లైట్ వెయిట్ అంటున్నావు కదా, ఇది ఎంత స్ట్రాంగ్ అనే వుడ్ మీకే తెలుస్తుంది, ఇది పగలగొట్టండి చూద్దాం, నువ్వు దీన్ని పగలగొడితే నేను ఈ వుడ్స్ అన్నిటిని మార్చిస్తాను అంటాడు. ఇంత మాట అన్నాక మన హీరోయిన్ ఆగుతుందో చెప్పండి. ఇంకంతే, హీరోయిన్ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా, మనం చెరుకు గడ్డని విరుక్కొడతాం చూడు, అలా ఒక దెబ్బకే విరుగ్గొట్టేసింది. ఇప్పుడు ఏమంటావు అని హీరోయిన్ అడగగా, మేడం మీరు చెప్పినట్టే కొత్త మంచి వుడ్ని తీసుకొస్తాం మేడం అంటూ తను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పనులు జరగాలంటే హీరోయిన్ వెనక్కి తిరిగి చూడగా మన సీనియర్ ఉంటాడు. సీనియర్ మీరెప్పుడు వచ్చారని హీరోయిన్ అడగగా, నువ్వు ఆ వుడ్ని చెరుకు గడ్డని విడిచేసే చూడు, అప్పుడే వచ్చానంటూ తనకు కూడా అలా చేసి చూపిస్తాడు అనమాట. హీరోయిన్ ఏంటి, సారీ సీనియర్, నేను చాలా కోపంగా అరిచాను, నన్ను క్షమించండి అని హీరోయిన్ చెప్పగా, లేదు నువ్వు చేసిందే కరెక్టు, తను తప్పు చేశాడు, అది నువ్వు మంచిగా మాట్లాడితే తను వినలేదు, అందుకు ఇలా బిహేవ్ చేయడంలో తప్పే లేదని తను కూడా అంటాడు. అలానే మన హీరోయిన్ తలని నిదానంగా నెమురుతూ ఉంటాడు అనమాట. తర్వాత మరుసటి రోజునే చూపిస్తున్నారు. హీరోయిన్ అక్కడ పనులు చేస్తూ ఉండగా అక్కడికి మన హీరో వస్తాడనమాట. హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ హుక్స్కి ఏవో తగిలిస్తూ ఉంటుంది అనమాట. తను తగిలించలేక పొట్టి ఉంటుంది, కొంచెం హైట్ లేదు కదా పాపం, తగిలిస్తూ ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. అది అవ్వదు. ఇంకా మన హీరో చూస్తూ ఉంటాడు. హీరో వెళ్ళి తనకి హెల్ప్ చేస్తాడనమాట. అలాగే ఇద్దరు రొమాంటిక్గా చూసుకుంటారు, ఏం అర్థమవుతలే అట్లే చూసుకుంటూ ఉంటారనమాట. తర్వాత సడన్గా హీరోయిన్ వెనక్కి వెళ్ళి భయపడిపోతుంది అనమాట. అప్పుడు ఈ లూసి ఉన్నాడు కదా, తన చేయిని పట్టుకుంటాడు. మన హీరో మన గమ్ముకుంటాడో జెలిసి వాడి మన హీరోయిన్ చేపట్టుకొని జాగ్రత్తగా ఉండని అంటే హీరోయిన్ ఉండి, మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు అంటూ అంటుందన్నమాట. హీరో ఉండి, ఫస్ట్ నువ్వు ఇది చెప్పు, నువ్వు ఇక్కడేం చేస్తున్నా అంటే ఈ లూసి ఏంటి చేపట్టుకొని లాక్కొని తన నేనే పిలిచానని అంటాడు. అలాగే హీరో కూడా లాక్కొని అలాగే చూస్తూ ఉంటాడు అనమాట. హీరో ఇలా అనుకుంటాడు, ఎలాగో ఈ రోజు నేను నీ చేపట్టుకున్నా, కానీ ఈ మనిషి వల్ల అని మళ్ళీ ఫీల్ అయిపోతా ఉంటాడు. అప్పుడు తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటే ఆమె వస్తుందన్నమాట. అంటే ఆ పర్సన్ అన్నింటినీ చూసుకుంటూ ఉంటుంది కదా ఒక గార్డెన్ లాగా. సో తను వచ్చి, ఓ సార్ వచ్చేసారా అని చెప్పి, మిస్ టియాని నేను ఇక్కడికి పిలిచానని చెప్పి అలాగే లువోసికి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. తినే సియాన్ షిన్ గ్రూప్కి ప్రెసిడెంట్ అని చెప్తుంది. అలాగే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసింటారు కదా హీరో హీరోయిన్
బాక్సెస్ లాగా పిల్లలకి అవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి వీళ్ళిద్దరే కలిసి చేస్తారు, టియాను అలాగే లూవోసి గారు కలిసి చేస్తారంటే మన హీరో అయితే జెలసీగా మండిపోతూ ఉంటాడు. నేను పిలిస్తే రాలేదు కానీ ఈరోజు వీరితో కలిసి ఇలా అవన్నీ చేసింది అన్నట్టు ఫీల్ అయిపోతూ చూస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రేమ ఈ పిల్లలతో పాటు వీళ్ళ ప్రేమ కూడా చిన్నని చాలా కదిలించింది అన్నట్టు జెలస్గా ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఆ లేడీ ఉంటుంది కదా, తను ఉండి మీకు కూడా ఈ పెట్స్ అంటే బాగా నచ్చుతాయి తీసుకోండి అని దగ్గరికి వస్తూ ఉంటుంది. హీరోమో భయపడుతూ ఉంటాడు అనమాట. అయ్యో ఈ పిల్లని ఎందుకురా నా దగ్గర తెస్తున్నా చెప్పి హీరోయిన్ని చూసి టియాన్ ప్లీజ్ అంటూ అంటే టియాన్ వెళ్ళి సారీ మిస్, ప్రెస్ వాళ్ళు 1 గంటలో వచ్చేస్తారు, మనం వాటి ఏర్పాట్లు చేసుకుందాం అంటూ హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. మన లూవోసి ఏమో పిల్లిని చూసి కూడా భయపడతాడని నేను అస్సలు అనుకోలేదని వాడేమో మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ కూర్చొని బెలూన్స్ అంతా బ్లో చేస్తూ వాటిని రెడీ చేస్తూ ఉంటారు. హీరో ఏమో ఆ బెలూన్ని గాలి కొడుతూ దాన్ని ఎగిరిచ్చేస్తాడు అనమాట. హీరోయిన్ ఉండి ఏంటయ్యా నీకు బెలూన్స్లో గాలి నింపడం కూడా తెలియదు అన్నట్టు చూసి నవ్వుతూ ఉంటుంది. హీరో ఉండి ఎందుకు నువ్వు ఇలా నవ్వుతున్నావు అంటే సరే నాకు ఇవ్వండి అని హీరోయిన్ అలాగే ఇలా మాట్లాడుతున్నాను. చూడండి మిస్టర్ బాస్, మీకు మన కంపెనీలో చాలా వర్క్ ఉంటుంది కానీ మీకు ఇంత ఖాళీ టైం ఎలా దొరికిందని హీరోయిన్ అడుగుతుంటుంది. హీరో ఉండి ఇలాంటి చారిటీస్ కూడా రావాలి, ఏమనుకుంటున్నావు లూవోస్ ఇలాగా నేను టైంని కేటాయించలేను అనుకుంటున్నావు అంటే హీరోయిన్ ఉండి నిజానికి చెప్పాలంటే ఈ చారిటీని మొదలుపెట్టిందో లూవోసి అంటే పాప హీరో గాలి పోతుంది, బెలూన్ కూడా ఎగిరిపోతుంది. అలాగే ఇది మొదలుపెట్టింది కూడా తనే అంటే హీరో ఒప్పుకుంటాడో చెప్పండి. లేదు తనే మొదలుపెట్టినా కానీ నేనే దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను అంటే హీరో వాదిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడికి లూవోసి వస్తాడనమాట. మీకు ఏమైనా హెల్ప్ కావాలని అంటే హీరోయిన్ లేదు పర్లేదు అంటుంటే లూవోసి కొంచెం ముందుకు వద్దామంటే మన హీరో మాత్రం దూరిపోతాడు అంటే హీరోయిన్ దగ్గరికి ఎక్కడికి వచ్చేస్తాడా అని. నేను టీఎన్ చూసుకోగలం, నువ్వేం రావనవసరం లేదంటే సరే మీరే చేసుకోండి ఎవరైతే చేయడానికి అని లూవోసి వెళ్ళిపోతాడు. హీరో తెగ ఫీల్ అయిపోతుంటాడు. చూసావా నేను టీఎన్కి దగ్గర కూడా నేను రాలేదన్నట్టు ఫీల్ అయిపోతాను. తర్వాత హీరో ఒక చోటు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. హీరో ఆలోచిస్తూ కూర్చోంటే అక్కడికి చిన్న బుజ్జి చిన్ని కిట్టి వస్తుందన్నమాట. అది వచ్చి మియా అంటూ ఉంటే హీరో ఉండి భయపడు టియాన్ ప్లీజ్ అంటూ ఉంటే ఏమైందని వచ్చి టియాన్ ఆ పిల్లిని ఎత్తుకుంటాడు అనమాట. అండి బాస్ మీరు ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకొని ముద్దులాడలేదా అంటే హీరో అండి నాకు సాఫ్ట్ టచ్ నచ్చదు, అది కాకుండా ఒకలాగా ఫీల్ అవుతూ ఉంటానంటే హీరోయిన్ ఉండి ఒకసారి ఎత్తుకొని చూడండి, ఒకసారి ట్రై చేయండి అప్పుడే తెలుస్తుంది, వీటితో చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అని చెప్తూ ఉంటుంది అనమాట. హీరో మాత్రం లేదే తల్లి నా వల్ల అసలుకే కాదే అన్నట్టు వేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వెనక్కి వెళ్తున్నట్టు చేస్తాడు. హీరోయిన్ నుండి హీరో చేతిని తీసుకొని పిల్లిని తాకించి ఇలా నిమ్మరిస్తూ ఉంటుంది అనమాట. చూసారే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో ఇది, దీనికి మీ కాడ కంఫర్ట్గా ఉన్నట్టుంది, అందుకే ఇది చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఇలా మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ నుండి ఆ పిల్లిని ఒకసారి హక్ చేసుకోనని హీరో చేతిలో పెడుతుంది. హీరో కూడా కంఫర్ట్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడేమో, దాన్ని తీసుకొని బాగా చూస్తుంటాడు. ఈ పిల్లికి ఒకప్పుడు ఒక దెబ్బ తగిలింది, అప్పటి నుంచి ఇది ఎవరి దగ్గరికి పోవడం లేదు, దీనికి నమ్మకం కలిగించడానికి చాలా ట్రై చేశారు కానీ ఇది మీ దగ్గరికి ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది, ఏది ఫస్ట్ సారే రాదు కదా అన్నట్టు చెప్తే మనుషుల విషయంలో కూడా అలాగే జరుగుతుందని ఇద్దరు ఒకరినొకరు అలాగే క్యూట్ రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమనుకుందో ఏమో కానీ సడన్గా హీరో దగ్గరికి స్లోగా వెళ్తుంటే హీరోయిన్ బ్రెయిన్లో ఏమో ఆలోచిస్తాడు, టియాన్ ఇప్పుడు నన్ను కిస్ చేయాలనుకుంటుంది అన్నట్టు పిక్చర్లాగా ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ వెళ్ళి స్మెల్ చూస్తుంది అనమాట. హీరో మీ దగ్గర చాలా మంచి స్మెల్ వస్తుంది, ఈ స్మెల్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అని చెప్తుంది అనమాట. హీరో డిసప్పాయింట్ అయిపోతాడు పాపం బిడ్డ. తర్వాత హీరోయిన్ ఆ పిల్లలతో ఆడుతూ ఉంటాడు. హీరో మాత్రం ఇలా అనుకుంటాడు, టియాన్ నన్ను ఎప్పుడు ఒంటరిగా వదలదు, తన చిరునవ్వుని చూస్తే చాలు నాకు ఎంత బాధ ఉన్నా ఎంత రిలీఫ్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట తన మనసులో తనే. అప్పుడే మన అసిస్టెంట్ ఉంది ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేస్తాడు. హీరోయిన్ కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటాడు అనమాట. తర్వాత అక్కడ కట్ చేసి హీరో మైక్ దగ్గర మాట్లాడుతుంటారు అనమాట. అంటే చారిటీ కదా, ప్రెస్ వాళ్ళంతా వచ్చింటారు, ఆ చారిటీ ఇచ్చి తన హోమ్లెస్ పెట్స్కి ఇలా షెల్టర్ కల్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఇలా స్పీచ్ ఇస్తూ ఉంటాడు అనమాట. తర్వాత హీరో అంటే అసిస్టెంట్ తీసింటాడు కదా ఆ ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటాడు అసిస్టెంట్. హీరో కూడా ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసేవారు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాగే ఈ ఫొటోస్ చూడడానికి చాలా క్యూట్గా మేము ఒక మంచి ఫ్యామిలీ అవ్వగలం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ లూవోసిని మన హీరోయిన్ చూపిస్తున్నారు. హీరోయిన్ వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే వర్క్ అంతా అయిపోయింది, అందుకే నేను పిల్లితో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. తర్వాత హీరోయిన్ వెళ్ళి పక్కన కూర్చొని మిస్టర్ లూవో మీరే కదా ఈ హోమ్లెస్ పెట్స్కి ఇలా చారిటీ ఏర్పాటు చేశారు, కానీ మీరు ఎందుకు ఇంటర్వ్యూ లేదు ప్రెస్లో చెప్పలేదంటే ఫస్ట్ నువ్వు ఈ విషయం చెప్పు, పిల్లలకి అన్నీ రెడీ అయిపోయాయి కదా ఎలాంటి ఇబ్బంది లేదు కదంటే అయిపోయింది అంటుంది. తర్వాత ఇలా అంటాడన్నమాట లూసి, మనం చేసే పని మనకి తెలిస్తే చాలు, ఊళ్ళో అందరికీ తెలియని అవసరం లేదు, అవి హ్యాపీగా ఉంటే చాలు, అంతకు మించి ఇంకేం లేదన్నట్టు ఆలోచిస్తాడనమాట మంచోడు. తర్వాత లూసి ఉండి ఒక గిఫ్ట్ ఇస్తాడనమాట, పెండెంట్ లాంటిది, దీనికోసమే కన్నా దీన్ని చూస్తేనే నీ నేచర్ కనిపిస్తుంది అనమాట నాకు, సో అందుకే కొన్నానంటే హీరోయిన్కి ఇస్తాడనమాట. హీరోయిన్ కూడా కాదనకుండా తీసుకుంటుంది. హీరోయిన్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పెండెంట్ ఉంటుంది కదా, అది చూసి మిస్టర్ లూవో మీకు ఈ పెండెంట్ గురించి తెలుసా, ఈ సింబల్ గురించి మీకు తెలుసా అంటే తెలుసు,
నేను లాస్ట్ ఫస్ట్ టైం నువ్వు చేసిన వర్క్ చూసాను, అందులో నీ పేక్ బదులు ఈ పెండెంట్ లాంటిది వేసావు, అందుకే నాకు తెలిసిందని చెప్తాడు అనమాట. చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలరు, మీరు చాలా మంచివారు అంటే ఆ లాకెట్ని చూస్తూ ఉంటుంది అనమాట. ఈ లూసి మాత్రం ఈ హీరోయిన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అయ్యో మా హీరోయిన్ ఎంతమందిని లవ్ చేస్తారయ్యా స్వామి, ఇక్కడేమో హీరో, ఇక్కడేమో సెకండ్ హీరో, ఎవరికి దక్కుతుందో చూడాలి మళ్ళీ హీరోయిన్. అలాగే లూసి ఉండి తన హెయిర్ని టచ్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఆటియా అంటూ వచ్చేస్తాడు అనమాట. హీరోయిన్ అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఏమైందంటే నేను నీతో మాట్లాడలేరా అంటూ లాక్కొని వెళ్ళిపోతాడు అనమాట. నుండి అసలు ఏం చేస్తున్నాను మీరు, ఇదేం బాగాలేదు, నేను తనతో మాట్లాడుతుంటే ఇట్లా లాక్కొని వచ్చేస్తారా, ఇదేం బాగాలేదు అంటూ ఉంటే హీరోయిన్ ఇదేం బాగలేదు, నువ్వు చేసేదంతా బాగుంది టీ అని అన్నట్టు మాట్లాడుతుంటాడు. హో తప్పుగా అనిపిస్తుందా, మరియు లూసి మాత్రం నిన్ను టచ్ చేయడం బాగుందంటే మీరు తప్పుగా అనుకుంటున్నారంటే, హో ఇలా టచ్ చేయడం అంత బాగుంటుంది అన్నట్టు హీరో బుగ్గ కాడ హీరోయిన్ బుగ్గ కాడ పట్టుకుంటాడు అనమాట. హీరోయిన్ ఏమో అలాగే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటారనమాట. లవ్ ఉంటే చెప్పాలి కానీ తనే ముందు చెప్తుంది అనుకోవడం తప్పే కదా. హీరోయిన్ నుండి కొంచెం వెనక్కి జరిగిపోతుంది అనమాట. హీరోయిన్ నుండి బాస్ నాకు టైం అయిపోయింది, నేను చాలా అలసిపోయినా, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట హీరోయిన్. అయ్యో టియన్ వెళ్ళిపోయావు, నేను నీతో చాలా చెప్పాలనుకుంటుంటారు. తర్వాత అక్కడ కట్ చేసి ఇంట్లో చూపిస్తాను అనమాట. హీరో ఉండి చేతినే చూసుకుంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ బుక్ కట్ పట్టుకున్నాడు కదా, సో అలాగే ఉండి ఇలా అంటాడు, ఆ లూసి చేయి హీరో టియాన్ చెంప పీదు ఉంది, అదంతా ఏంటని అడిగితే మాత్రం తను పారిపోయిందని కోపడుతూ ఉంటాడు. అసిస్టెంట్ ఉండి చివరిగా తన చెయ్యి తన బుగ్గ పైన ఎవరు చెందంటే నాకు చెయ్యి ఉందంటే నవ్వుతుంటాడు. ఈ అసిస్టెంట్ ఉండి మళ్ళీ పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. మీ లవ్ యారో 2 sides నుంచి ఉందన్నట్టు హీరోకి హోప్ కల్పిస్తుంటాడు. అలాగే మీరు ఒకసారి ఆలోచించండి, టియా అన్ని మీరు తాకగానే తను ఎందుకు భయపడింది, ఎన్నికి వెళ్ళిపోయింది, మీరు ఆలోచించండి, తనకు కూడా మీరంటే ఇష్టం ఉన్నట్టుంది అన్నట్టు మళ్ళీ మాట్లాడుతుంది. మరి అదే నిజమైతే తను నన్ను ఎందుకు ఇగ్నోర్ చేసింది, కొంపదీసి నేను ప్లే బాయ్ అనుకుంటుంది అన్నట్టు హీరో మాట్లాడుతుంది. హో అమ్మాయిలు అన్నాక సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు ఈ అసిస్టెంట్ చెప్తే, హో అవునా అయితే నేను తన ఎదురుగా ఉన్నప్పుడు ఆ లూసి అంతా ఏం పనికి రాడు అన్నట్టు మాట్లాడుతుంటారు. తర్వాత అసిస్టెంట్ ఉండి నేను ఒకరికి చెప్పాను టియాకి మూవీ టికెట్స్ ఇమ్మని, తను రేపు మిమ్మల్ని పిలుస్తుందేమో వెయిట్ చేస్తూ ఉన్నానంటే, ఓ చాలా మంచి పని చేస్తాను హీరో అంటాడు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. డైలీ ఒక ఎపిసోడ్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డ్రామాని తొందరగా అయిపోగొట్టేద్దాం. అలాగే బిఎల్ డ్రామాని స్టార్ట్ చేద్దాం. మీకు ఏ డ్రామా కావాలో కింద కామెంట్ చేయండి. బిఎల్ డ్రామా ఏదైతే ఎక్కువ మంది అడుగుతారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. బాయ్.